ఫ్రెండ్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ బ్లాక్ అని వస్తే మీరైతే ప్రైవేట్ డీఎన్ఎస్ అనే సెట్టింగ్ ఆఫ్ చేయండి. మీ మొబైల్‌లో ఉంటది. లేకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్‌లో చూడండి. స్టోరీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా అనేది. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా! వీడియో ఎలా అనిపించిందండి? డెఫినెట్‌లీ అయితే కామెంట్ చేయండి. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేయండి. ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు. ఈ లిరిక్ అనేది ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండింగ్ కాదు ర్యాంకింగ్‌లో ఉంది. డెఫినెట్‌లీ నేను ఇప్పుడు పెడతాను కాబట్టి మీరు అదే మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఆ సాంగ్ యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌గా చాలా డెఫినెట్‌లీ చెప్పాను కదా! 100 వీడియోలో ఒక వీడియో అయినా వైరల్ అవుతుంది. ఆ ఒక్క వీడియోలో ఎవరిదైనా ఒకరిదైతే హ్యాపీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మీరైతే వాటర్ మార్క్ ఫాంట్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే మనకైతే ఇలాగైతే వస్తది. ఓకే. ఇందులో మీరు ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ కపుల్స్‌దే ఫోటో పెడదామని అనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఇందులో శ్రీలీల ఫోటో ఉంటది. రష్మిక మందన్నది, కృతి శెట్టిది అయితే ఉంటది. ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. టాప్‌లో మాత్రం మీ యొక్క ఫేవరెట్ యాక్టర్ కానీ, మీ యొక్క ఫేవరెట్ పర్సన్ కానీ అంటే కపుల్సే ఉంటే అందరూ ఒకటే ఫోటో పెట్టండి. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ ఓపెన్ చేసిన ఈ ఫోటోని రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. దీన్ని డిలీట్ చేసి ఇంకోటి యాడ్ చేద్దాం. ఇది దాని కిందికి తీసుకొస్తున్నా. ఇక్కడ షేప్ ఎంతైతే ఉందో అంతే పెట్టండి. ఎక్స్ట్రా పార్ట్ వద్దు, మనకు అవసరం లేదు. ఓకే. దాంతోపాటు ఇక్కడ ఫేస్ కట్ అనేది కొంచెం బాగా సెట్ చేసుకుందాం. ఓకే. నైస్. బాగా సెట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఒక దానికి చేంజ్ చేసిన మిగతాది మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడ టాప్‌లో ఉన్న ఫోటో మాత్రం మంచి ఫోటో పెట్టండి. మంచి ఫోటో అంటే ఇదే ఫోటో తోటి ఎండింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ మళ్ళీ అదే ఫోటో అయితే కావాలి కాబట్టి ఓకే. అదే ఫోటోని ఆ గ్రూప్ ఓపెన్ చేసి అందులో అయితే కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసినా నో ప్రాబ్లమ్. చేంజ్ చేద్దాం. ఇది చేంజ్ చేసిన దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ ఫోటో దగ్గర వచ్చి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. కలర్ ఆప్షన్ ఒకటే ఉంచి ఇప్పుడు చూడండి ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఫోటో మళ్ళీ రిటర్న్ అయితే వస్తది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి ఇలా. ఓకే. అయితే మిగతాది మీరైతే ఆటోమేటిక్‌గా పెట్టుకోవచ్చు. పెడతాను చూడండి. ఇలా బీట్ అయితే ఉంటది. పెద్ద ఇబ్బంది విషయం అయితే ఏం లేదు మీకు ఇక్కడ. కొన్ని యాడ్ చేద్దాం చూపిస్తాను కొన్ని. ఓకే. మళ్ళీ కొన్ని ప్రాసెస్ ఉన్నాయి అది చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరేం చేయాలంటే లిరిక్స్ అయితే దానిపైన మనకు ఉండాలి కాబట్టి ఒకసారి ఈ కింద ఒక లిరికల్‌ని సెలెక్ట్ చేసుకొని అన్నీ ఇలాగైతే టిక్ మార్క్ పెట్టుకోరండి. లాంగ్ ప్రెస్ చేస్తే అన్ని టిక్ మార్క్ అయితే వస్తూ ఉంటది. కాపీ చేసుకుందాం. 17 ఉంటది. కాపీ చేసి డిలీట్ చేద్దాం. పైన వచ్చి పేస్ట్ చేద్దాం. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఇలా వస్తది. మనమైతే కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపి ఈ షేప్‌ని ఇలాగైతే ఈ సైజ్‌లో అయితే జూమ్ చేద్దాం. కలర్‌లోకి వెళ్ళి డ్యూయల్ కలర్‌లోకి వెళ్ళి ఇలాగైతే బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేయండి. ఎరేజ్‌లోకి వెళ్ళి ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్‌గా కన్వర్ట్ చేసి దాని కిందికైతే తీసుకురండి. నైస్. ఇప్పుడు ఏందంటే లిరిక్స్ ఉంది కదా! ఒక లిరిక్స్ ఉంది. స్టార్టింగ్ లిరిక్స్ కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీలే అన్ని లిరికల్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి అన్నీ వచ్చేసింది. దీని కింద మీరు వాటర్ మార్క్ అయితే పెట్టి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.